పూరా లోకల్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఎన్నికలు 2019లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ సంబంధించి కొద్దిమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళటం, 30/9/2025 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని న్యాయస్థానాలు ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన మాట కూడా మీ అందరికీ తెలిసింది. కానీ ఈ ఎన్నికలు జరపటానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఓబీసీలు ఇవ్వాలనేటువంటి ప్రక్రియ కోసం ఈ ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా చేసి అమలు చేసింది. 2018లో పంచాయతీరాజ్ చట్టం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50%కి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది. ఆనాడే 2019లో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజు ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా 2019 తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా ఈ సర్వే చేయాలి.